జేపీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. కూటమి ప్రభుత్వం వల్ల పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పేద ప్రజలను దోచుకోవడం తప్ప వారికి పథకాలు అందించిన దాఖలాలు లేవన్నారు. పథకాలు పేద ప్రజలను జీవితాలను మారుస్తాయని ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినా అదేమీ కనిపించడం లేదని, పేద ప్రజలను బాదుకోవడం తప్ప వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఈ వీడియోని పూర్తిగా చూద్దాం. జేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఈ కూటమి పరిపాలన మాటల్లో నీతులు, చేతుల్లో వాతల్లాగా రోజుకి పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, నడ్డి విరవాలి, వారి మీద అదనపు భారం ఎలా మోపాలి అనేటటువంటి విధంగానే వీరి యొక్క పరిపాలన సాగుతుంది. కేబినెట్ మీటింగుల్లో కూడా ఎన్నో మీటింగులు జరిగినా పేదవాడికి ఉపయోగపడేటటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తకుండా దాదాపుగా 17,500 కోట్ల రూపాయలని అదనంగా కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి మోపి ఈ రాష్ట్రంలో 6 నెలల కాలంలో 65,700 కోట్ల రూపాయలు అప్పు చేయగా, దాంతోపాటు 17,600 కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్, అంటే దాదాపు 82,000 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమిస్తుందా అని ఒక్కసారి కానీ గమనిస్తే ఏమీ లేదు. పేదవాడిని దోచేయటం, పెత్తందారులకు పంచిపెట్టడం, ఇది ఆ విధానంగా కనపడుతుంది. పూర్తిగా వ్యవస్థలన్నీ పడికేశాయి. ఈరోజు నాయుడుపాలెంలోని ఒక జెడ్పీ స్కూల్ని సందర్శించడం జరిగింది. స్కూల్ని పట్టించుకునేటటువంటి నాదుడే కరువైనటువంటి పరిస్థితి. అక్కడ 3 టీచర్లకు బదులు ఒకే ఒక్క టీచర్ విధులు నిర్వహిస్తుంచడం, చేతులు కడుక్కునేటటువంటి ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్క ట్యాప్ పని చేయకుండా మొత్తం ట్యాబులన్నీ ఇరిగిపోయి పిల్లలందరూ ఒకే బకెట్లో తిన్నటువంటి ఎంగిలి చేతులు కడుక్కుంటూ, ప్లేట్లు కడుక్కుంటూ అదే బకెట్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించాం. ఇది ఒక విద్యా వ్యవస్థకే కాదు,